వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ధీరజ్ తన ఫోన్ తీసి తన ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు. ఒరేయ్, ఈరోజు ప్రేమకి యాక్సిడెంట్ జరిగింది. అసలు ఆ లారీ ఎవరిది, ఆ లారీ డ్రైవర్ ఎవరు, ఓనర్ ఎవరో మొత్తం డీటెయిల్స్ నాకు చెప్పాలి. ఈరోజు సాయంత్రం వరకు నాతో చెప్పాలి అని చెప్పగానే అప్పుడు తన ఫ్రెండ్ సరేరా అంత అర్జెంట్ ఏంట్రా అనగానే అప్పుడు ధీరజ్ ఒరేయ్ చాలా అర్జెంటు అనగానే ఇక ఫ్రెండ్ ఫోన్ పెట్టేస్తాడు. ఇక ప్రేమ మాత్రం ఏంటి ధీరజ్, ఏదో నాకు అనుమానం వచ్చి అలా చెప్పాను, కానీ ఎందుకు అంత తొందరపడుతున్నావు, మెల్లగా తెలుసుకోవచ్చు కదా అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్ లేదు ప్రేమ, ఇది ఇలాగే వదిలేస్తే ఇప్పుడు నీకు జరిగింది, మరి రేపు ఇంకెవరికైనా జరగవచ్చు కదా, అందుకే ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది అని ధీరజ్ ప్రేమ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే తన ఫ్రెండ్ ధీరజ్కి ఫోన్ చేయడంతో వెంటనే ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా చెప్పు, నిజం తెలిసిందా, ఎవర్రా ఆ లారీ డ్రైవర్, ఎవరు ఓనర్ ఎవరు అని ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు తన ఫ్రెండ్ ఒరే ధీరజ్ కూల్రా, అన్నీ తెలుసుకున్నాను, ఇప్పుడే మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసి ఇక ధీరజ్ దగ్గరికి వస్తారు. ఇక తన ఫ్రెండ్ని చూసిన ధీరజ్ అరే చెప్పరా ఎవరు, దాని ఓనర్ ఎవరు అనగానే అప్పుడు తన ఫ్రెండ్ అరే ఆ లారీ ఓనర్ ఎవరో కాదురా, అది అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ ఏంట్రా చెప్పమంటే ఏదో నసుకుతున్నావు, చెప్పు అనేసరికి ఇక తన ఫ్రెండ్ అదేరా ఆ లారీ ఓనర్ సేనాపతి, ప్రేమ వాళ్ళ కన్న తండ్రి అని చెప్పగానే ఇక ధీరజ్ ఒక్కసారి షాక్ అవుతాడు. అంటే తన కూతురికి యాక్సిడెంట్ జరిపించింది ఆ సేనాపతే, నాకు ముందే డౌట్ వచ్చింది, కానీ ఇంత నీచుడు అనుకోలేదు, తన కూతుర్నే చంపుకునే అంత దుర్మార్గుడని అస్సలు ఊహించుకోలేదు అని ధీరజ్ అంటూ ఉంటాడు. ఇంతలోనే సేనాపతి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అటుగా వెళ్తున్న భద్రావతి సేనాపతిని చూసి ఒరే సేనా, నీకు ఏం చెప్పాను, నువ్వు ఏం చేస్తున్నావు, అసలు ఆ ప్రేమకి యాక్సిడెంట్ చేసింది ఎవరో తెలుసుకోమని చెప్పాను కదరా, అదేంటిరా ప్రేమ చావు బ్రతుకుల మధ్య నుండి బయటపడింది, నీ కన్న కూతురికి ఇంతలా యాక్సిడెంట్ జరిగినా కూడా నువ్వు ఏమీ పట్టించుకున్నట్టు ఏమీ పట్టనట్టు ఎందుకుంటున్నావు, అయినా 2-3 రోజుల నుంచి చూస్తున్నాను, ఏం జరిగిందిరా, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు, ఇంట్లో కూడా ఎవరితో మాట్లాడడం లేదు, చెప్పు సేనా అని భద్రావతి అనగానే ఇక సేనాపతి చాలా బాధపడుతూ అక్క నీతో ఒక నిజం చెప్పాలి, ఇన్ని రోజులు ఈ విషయం ఎవరితోనూ చెప్పలేదు, కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని సేనాపతి అనగానే ఇక భద్రావతికి ఏమీ అర్థం కాదు. ఏంట్రా ఏం జరిగింది, ఏ విషయం గురించి మాట్లాడాలి అనగానే అప్పుడు సేనాపతి అక్క అసలు ప్రేమకి యాక్సిడెంట్ జరిగింది నా వల్లే అక్క అని సేనాపతి చెప్పగానే ఆ మాటలు విన్న భద్రావతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఒరే సేనా, ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా, నీ కన్న కూతురికి నువ్వు యాక్సిడెంట్ చేయడమేంట్రా అనగానే అప్పుడు సేనాపతి అవునక్క, అసలు ఏం జరిగిందంటే ఆ భాగ్యం శ్రీవల్లి ఇద్దరు కూడా మన లారీ తోలే డ్రైవర్ దగ్గరికి వచ్చి చందుకి యాక్సిడెంట్ చేయమని చెప్తారు. ఇక దాంతో వాడు సరే అని 5,000 ఇచ్చి డమ్మీ యాక్సిడెంట్ చేయమని చెప్పడంతో ఇక అది చూసిన నేను ఎలాగైనా ఆ చందుని రామరాజుకి శాశ్వతంగా దూరం చేయాలని నేను నిజంగానే చందుకి యాక్సిడెంట్ చెయ్యమని ఆ డ్రైవర్కి చెప్పాను. దాంతో ఆ డ్రైవర్ చందుని ఇక చంపబోయాడు. ఇంతలోనే అధిగమనించిన ప్రేమ చందుని కాపాడి తన ప్రాణాల మీదికి తెచ్చుకుంది. అలా జరిగిందక్క అని సేనాపతి చెప్పగానే ఇక ఆ మాటలు విన్న భద్రావతి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. అయినా ఆ భాగ్యం శ్రీవల్లి చందునెందుకు చంపాలనుకున్నారా అనగానే అప్పుడు సేనాపతి ఏమో అక్క, నాకు కూడా ఏమీ అర్థం కాలేదు, కానీ ఇదంతా నా వల్లే అక్క, నా వల్లే ఇలా జరిగింది అని చెప్పడంతో ఇక భద్రావతి ఒరే సేనా, ఇది నువ్వు కావాలని చెయ్యలేదు కదా, చూద్దాం ఆగు అని చెప్పి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే ధీరజ్ భద్రావతి ఇంటి ముందుకు వచ్చి సేనాపతి భద్రావతి అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న సేనాపతి అక్క
ఆ ధీరజ్ గాడికి నిజం తెలిసిపోయినట్టుంది. ఇప్పుడు నా కూతుర్ని నేనే యాక్సిడెంట్ చేశానని నా కూతురి ముందు నిజాన్ని బయట పెడతాడు. దాంతో నా కూతురి ముఖం నేను చూడలేనక్క, అసలు నాకు ప్రేమను చూడాలన్నా భయంగా ఉంది అని చెప్పి సేనాపతి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, ఒరేయ్ ఇది నువ్వు కావాలని చేయలేదు కదా, ముందు ఆ భాగ్యం శ్రీవల్లి నిజస్వరూపాన్ని బయట పెడదాం పదరా అని చెప్పి భద్రావతి సేనాపతిని తీసుకుని బయటికి వస్తుంది. ఇక దాంతో ధీరజ్ చాలా కోపంతో సేనాపతి కాలర్ పట్టుకొని, ఒరే ఎంత ధైర్యం రా నీకు, మా అన్నయ్యనే చంపాలనుకుంటావా? అంతేకాకుండా ఇప్పుడు నువ్వు చేసిన పని వల్ల ప్రేమ ప్రాణాల మీదికి వచ్చింది కదరా అని చెప్పి ఇక ధీరజ్ సేనాపతిని నిలదీస్తూ ఉంటాడు. అది చూసిన భద్రావతి, ఒరే ధీరజ్ నీకు ఏం తెలుసని అలా మాట్లాడుతున్నావు? నీ అన్నయ్యని చంపాలనుకుంది నా తమ్ముడు కాదురా, అదిగో వాళ్ళ అత్త భార్యనే, ఆ చందు భార్య శ్రీవల్లి భాగ్యమే ఇలా చేయించారు. అసలు చందుకి యాక్షన్ చెయ్యమని ఇక ఆ డ్రైవర్కి 5,000 ఇచ్చారు. అందుకే ఆ డ్రైవర్ అలా స్పీడ్గా చందు మీదికి లారీ పోనిచ్చాడు అని భద్రావతి చెప్పగానే ఇక ఆ మాటలు విన్న ధీరజ్ ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి మీరు చెప్పేది నిజమా అనగానే అప్పుడు భద్రావతి, ఒరై ముందు ఆ శ్రీవల్లి భాగ్యంని ఇక్కడికి తీసుకురా, ఆ తర్వాత ఏం జరిగిందో ఎలా జరిగిందో వాళ్ళ నోటి ద్వారానే నేను చెప్పిస్తాను అని భద్రావతి అంటుంది. ఆ మాటలు విన్న ధీరజ్, సరే ఇప్పుడే నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని తీసుకొస్తాను అని చెప్పి ఇక ధీరజ్ చాలా కోపంగా భాగ్యం ఇంటికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళేసరికి శ్రీవల్లి భాగ్యం కంగారు పడుతూ ఉంటారు. ఇంతలోనే ధీరజ్ వదినా వదినా అని పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న శ్రీవల్లి బయటికి వస్తుంది. ధీరజ్ కోపంగా ఉండడం చూసిన శ్రీవల్లి కంగారు పడుతూ ఇక తన మనసులో, ఇదేంటి ధీరజ్ ఇంత కోపంగా ఉన్నాడు, ఏం జరిగి ఉంటుంది, ఒకవేళ మా గురించి నిజం తెలిసిందా ఏంటి అని కంగారు పడుతూ, ఏంటి ధీరజ్ ఇలా వచ్చావేంటి అనగానే అప్పుడు ధీరజ్, వదినా నిన్ను అత్తయ్యని నాన్న తీసుకురమ్మని చెప్పాడు, పదండి వెళ్దాం అనగానే అప్పుడు భాగ్యం, బాబు అది కాదు అంటూ ఉంటే ఇక ధీరజ్, అత్తయ్య వెళ్దాం పదండి అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లిని తీసుకొని అక్కడికి వస్తాడు. ఇక అందరూ అక్కడ ఉండడం చూసిన శ్రీవల్లి, ఏంటి వీళ్ళందరూ ఇక్కడున్నారేంటి అనుకొని, ఏంటి మావయ్య నన్ను రమ్మన్నారట, ఏం జరిగింది అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న చందుకి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడతాడు. చి నువ్వింత దుర్మార్గురాలు అనుకోలేదు, నా ప్రాణాలే తీయాలనుకుంటావా అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు బా నేను చంపుకోవాలనుకోలేదు, అసలు ఈ యాక్సిడెంట్కి నాకు ఎలాంటి సంబంధము లేదు బావా, నన్ను నమ్ము అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు భద్రావతి, ఏంటి ఈ యాక్సిడెంట్కి మీకు ఎలాంటి సంబంధము లేదా, నిజం చెప్తారా లేక డ్రైవర్ని తీసుకురమ్మని చెప్తారా అనగానే ఇక భాగ్యం శ్రీవల్లి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే భద్రావతి, ఏంటి బెదిరిస్తే బెదిరిపోతామనుకున్నారా, మాకు ఎలాంటి సంబంధం లేదు, అయినా మా అల్లుణ్ణి మేమెందుకు చంపాలనుకుంటాం, ఇదంతా అబద్ధం, కావాలనే మీరు ఈ నింద మా మీద వేస్తున్నారు అని భాగ్యం అంటుంది. అప్పుడు భద్రావతి వెంటనే, ఒరే డ్రైవర్ బయటికి రారా అనగానే ఇక డ్రైవర్ బయటికి వస్తాడు. ఇక భద్రావతి, చెప్పరా అసలు మొదలు యాక్సిడెంట్ చేయమన్నది ఎవరు చెప్పు అనగానే ఇక ఆ డ్రైవర్, చూడండి అసలు ఈ యాక్సిడెంట్ చేయమని చెప్పింది ఈ భాగ్యం శ్రీవల్లి, ఈ శ్రీవల్లి తన భర్తకి యాక్సిడెంట్ జరిపిస్తే నాకు 5,000 ఇచ్చింది, అందుకే నేను ఆ లారీని స్పీడ్గా తోలుకు వెళ్ళాను, కానీ ఇంతలోనే ప్రేమ అక్కడికి వస్తుందని వాళ్ళ బావని కాపాడి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంటుందని అస్సలు అనుకోలేదు అని ఇక డ్రైవర్ రామరాజు ముందు నిజాన్ని బయట పెడతాడు. ఇక అది విన్న రామరాజు ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటి వెళ్ళి ఏంటి ఇలా ఎందుకు చేశావు, నిన్ను ఎంతగానో నమ్మాను కదా, నా కూతురు కంటే ఎక్కువగా నిన్నే చూసుకున్నాను, కోడలువైన కన్న ప్రేమని చూపించాను, అలాంటి నా కుటుంబానికి ఇంత ద్రోహం చేస్తావని అస్సలు అనుకోలేదు, అయినా నా కొడుకు ఏం తప్పు చేశాడని వాణ్ణి చంపాలనుకున్నావు, నిజం చెప్పు అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, మావయ్య అసలు బావ నన్ను
పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. ఇక బావ కోసం ఎలాగైనా నేను ఆ ఇంటికి రావచ్చని డమ్మీ యాక్సిడెంట్ చేయమని వాడికి చెప్పాను. దాంతో నా భర్తకు మామూలు గాయాలైతే సేవలు చేసుకుంటూ ఉండవచ్చు అనుకున్నాను. కానీ వాడు ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదు అనగానే అప్పుడు భాగ్యం, అయినా నేను మెల్లగా వెళ్ళమని చెప్పాను, నువ్వెందుకురా స్పీడ్గా వెళ్ళావు, ఎవరు వెళ్ళమన్నారు అనగానే అప్పుడు డ్రైవర్, అదేంటి నిజం చెప్తాను, మీరు మెల్లగా వెళ్ళమని నాతో చెప్పారు, కానీ సేనాపతి సార్ మాత్రం స్పీడ్గా వెళ్ళి ఆ చందుని గుద్దేస్తే నాకు 50,000 ఇస్తానన్నాడు, అందుకే స్పీడ్గా వెళ్ళాను అని ఇక డ్రైవర్ చెప్పగానే ఆ మాటలు విన్న ధీరజ్ స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఒరే సేనాపతి, మమ్మల్ని ఏమీ చెయ్యలేక దొంగచాటుగా దెబ్బతీయాలనుకున్నావా? మా అన్నయ్యని మాకు శాశ్వతంగా దూరం చెయ్యాలనుకున్నావా? చూసావారా, నువ్వు మా అన్నయ్యని మాకు లేకుండా చెయ్యాలనుకున్నావు, కానీ అది నీ కూతురికి జరిగింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోరా. చి, అసలు నువ్వేం మనిషివిరా అని చెప్పి ఇక ధీరజ్ సేనాపతిని తిడుతూ ఉంటాడు. ఇక అది విన్న భద్రావతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక వెంటనే సేనాపతిని తీసుకొని ఇంట్లోకి వస్తుంది. ఇక శ్రీవల్లి రామరాజు ఇంట్లోకి వెళ్తూ ఉండగా అప్పుడు రామరాజు, వల్లి, నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు, నువ్వు నా కొడుకునే నాకు శాశ్వతంగా దూరం చెయ్యాలని చూసావు, అలాంటి నిన్ను ఇక ఈ ఇంట్లోకి రానివ్వడం మాది బుద్ధి తక్కువ. చూడు, నువ్వు ఇంట్లో అడుగు పెట్టాలని చూస్తే మాత్రం మేము ఊరుకోం, ముందిక్కడి నుంచి వెళ్ళు అని రామరాజు అనగానే అప్పుడు భాగ్యం, అన్నయ్య నా కూతురు చేసింది తప్పే, కానీ తన జీవితాన్ని మీరిలా నాశనం చేయొద్దు ప్లీజ్ అన్నయ్య అని భాగ్యం బ్రతిమిలాడుతూ ఉంటుంది. అప్పుడు రామరాజు, ఏంటి నాశనం చేయొద్దా? ఎవరు చేశారు? నీ కూతుర్ని నా కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నందుకు నీ కూతురు భలే చేసింది అనేసరికి ఇక చందు, నానా, నీకు తెలిసింది ఈ యాక్సిడెంట్ గురించే, కానీ శ్రీవల్లి ఇంకా ఎన్నో తప్పులు చేసింది. ఆ తప్పులు మీ ముందు బయట పెడితే తన మొహం చూడడానికి కూడా మీరు ఇష్టపడరు అని చందు అంటాడు. ఆ మాటలు విన్న రామరాజు, ఏంటా నిజాలు అనగానే ఇక చందు, చూడు నాన్న, అసలు శ్రీవల్లి ఆ చదువుకోనే లేదు, దొంగ సర్టిఫికెట్స్ తెచ్చి స్కూల్లో టీచర్గా జాయిన్ అయినని మనతో అబద్ధం చెప్పింది. అంతేకాకుండా తను విశ్వాకి అమూల్యకి ప్రేమ రాయబారం నడిపించింది. శత్రువులతో చేతులు కలిపి నా చెల్లెలి జీవితాన్ని నాశనం చేసింది కూడా ఈ ప్రేమే నాన్న. ఇన్ని రోజులు ఈ నిజం తెలుసుకోకుండా మనం తనని ఎంతో మంచిదనుకున్నాం. ఈ ఇంటికి కోడలుగా వచ్చిన మహాలక్ష్మి అని నువ్వెంతో సంతోషపడ్డావు, కానీ ఈ నిజం తెలియక మనమందరం మోసపోయాం నాన్న అని చెప్పి ఇక చందు శ్రీవల్లి గురించి మొత్తం నిజాన్ని బయట పెడతాడు. ఇక అది విన్న రామరాజు ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే, చందు, నువ్వు చెప్పేది నిజమారా అనేసరికి అప్పుడు నర్మదా ప్రేమ, అవును మావయ్య, బావ చెప్పేది నిజమే. ఇన్ని రోజులు బావకి మీకు ఈ విషయం తెలిస్తే తన జీవితం నాశనమైపోతుంది, తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుందేమో అన్న ఒకే ఒక కారణం చేత ఈ నిజం మీతో చెప్పకుండా ఆగాం. కానీ శ్రీవల్లి అక్క మాత్రం తప్పుల మీద తప్పులు చేస్తూ ఇక మన కుటుంబాన్ని ఇంతలా బాధ పెడుతుందని అస్సలు అనుకోలేదు మావయ్య అని నర్మదా ప్రేమ అంటారు. ఇక మాటలు విన్న రామరాజు, ఒరే చందు, ఇంకా చూస్తావేంట్రా, ఈవిడని పోలీసులకి పట్టించు అని రామరాజు కోపంతో లోపలికి వెళ్ళిపోతాడు. ఇక చందు, చూడు, నువ్వు ఈ అవమానంతోనే నీకు సరిపోతుంది, ఇక్కడి నుంచి వెళ్ళు, నీ మొహం నాకు ఎప్పుడూ చూపించకు అని ఇక చందు కూడా లోపలికి వెళ్ళిపోతాడు. ఇక అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇక భాగ్యం దగ్గరికి వచ్చి, ఇదంతా నీ వల్లే నా జీవితం నాశనమైపోయింది, పద, ఇక బావ జన్మలో కూడా నా మొహం చూడడు, నన్ను భార్యగా ఒప్పుకోడు అని చెప్పి ఇక శ్రీవల్లి భాగ్యం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఇక ప్రేమ మాత్రం ఒంటరిగా తన గదిలో కూర్చొని సేనాపతి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలోనే ధీరజ్ ప్రేమ దగ్గరికి వచ్చి, ఏంటి ప్రేమ, దేని గురించి ఆలోచిస్తున్నావు అనగానే అప్పుడు ప్రేమ,
చూడురా ధీరజ్, అసలు మా నాన్న ఇలా చేస్తాడని అస్సలు అనుకోలేదురా అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్, చూసావా ప్రేమ, మీ వాళ్ళని నువ్వు గుడ్డిగా నమ్మొద్దు, ఇప్పటికైనా అర్థం చేసుకో అని ధీరజ్ అనగానే అప్పుడు ప్రేమ, చూర్రా ధీరజ్, నువ్వు నమ్మినా నమ్మకపోయినా సరే నేను మాత్రం ఈ ఇంటి గురించే ఆలోచిస్తాను కానీ మా పుట్టింటి గురించి ఏ ఒక్కరోజు కూడా ఆలోచించలేదు. ఆ గడప దాటి వచ్చిన మరుక్షణం నుండి ఈ ఇల్లు నాదైపోయింది. అంతేకాని నువ్వు అమూల్య విషయంలో నన్ను అవమానిస్తూ బాధ పెట్టొద్దురా, నిజం తెలుసుకున్నావు కదా అని ప్రేమ అనగానే అప్పుడు ధీరజ్, అవును ప్రేమ, ఆ శ్రీవల్లి చేసిన తప్పులకి నువ్వు శిక్ష అనుభవించావు. అమూల్య విషయంలో నువ్వు తప్పు చేశావని అనుకొని నిన్ను బాధ పెట్టాను, నన్ను క్షమించు ప్రేమ అని ఇక ధీరజ్ ప్రేమని క్షమాపణ అడుగుతాడు. దాంతో ప్రేమ, చూర్రా, నేను నిన్ను క్షమించడం కాదు, నన్ను అర్థం చేసుకుంటే అంతే చాలు అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇక చందు మాత్రం, ఇదేంటి శ్రీవల్లి ఇంతకి తెగించింది, నాతో అబద్ధం చెప్పిందని, ఒక్క తప్పు చేసిందని అనుకున్నాను, కానీ ఇప్పుడు వాళ్ళమ్మతో కలిసి నిజంగానే నా ప్రాణాలు తీయాలనుకుంది. అంటే నేను శ్రీవల్లికి నేను ఇష్టం లేదు, నన్ను ప్రేమించలేదు, ఈ డబ్బు కోసం ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకుంది. అందుకే నేను దూరమైపోయినా పర్వాలేదనుకొని నాకు యాక్సిడెంట్ చేయాలని శ్రీవల్లి భాగ్యం ఇద్దరు కూడా అనుకున్నారు. ఎలా అని చెప్పి ఇక చందు చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక రామరాజు చందు దగ్గరికి వచ్చి, ఒరే చందు, నన్ను క్షమించరా, శ్రీవల్లి ఎంతో మంచిదనుకున్నాను, తననిచ్చి పెళ్లి జరిపిస్తే నీ జీవితం సంతోషంగా ఉంటుందనుకున్నాను, కానీ శ్రీవల్లి ఇంత మోసం చేస్తుందని అస్సలు అనుకోలేదురా అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు, అదేంటి నాన్న అలా మాట్లాడతావు, శ్రీవల్లి చేసిన పనికి మీరేం చేస్తారు, ఇది నా తలరాతలే నాన్న, వదిలేయండి అని ఇక చందు అనగానే అప్పుడు రామరాజు, ఒరేయ్, ఇక ఆ శ్రీవల్లి నీ జీవితంలోనికి రావద్దు, అందుకే మంచి లాయర్ను చూసి శ్రీవల్లికి విడాకులు ఇచ్చేస్తాను, మంచి అమ్మాయిని చూసి పెళ్లి జరిపిస్తాను అని రామరాజు అనగానే అప్పుడు చందు, నానా ఇప్పుడప్పుడే ఏది వద్దు నానా, నేను ఒంటరిగా కాసేపు ఇలాగే ఉంటాను అని చెప్పి ఇక చందు అనగానే రామరాజు చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రేమ సేనాపతిని అసహించుకోవడంతో ఇక సేనాపతి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఈ విధంగా డ్రైవర్ని తీసుకొచ్చి రామరాజు ముందు శ్రీవల్లి, భాగ్యం, సేనాపతి నిజస్వరూపాన్ని బయటపెట్టిన నర్మదా, ప్రేమ, ధీరజ్ షాక్లో రామరాజు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.